మొత్తానికైతే నా ఫేవరెట్ ప్లేస్‌కొచ్చేసాము. అదేనండి విజయవాడలో ఉన్న మన కృష్ణా నది. అందరికి వైజాగ్ అంటే బీచ్ ఎలా గుర్తొస్తుందో, మాకలాగే విజయవాడ అంటే కృష్ణా నది గుర్తొచ్చింది. నాకైతే పిచ్చిష్టం చిన్నప్పటి నుంచి. మేమైతే శివరాత్రికి ఖచ్చితంగా కృష్ణా నదికెళ్తాం స్నానాలు చేసుకోవడానికి. ఎందుకో ఏంటనేది నాకు తెలీదు. కానీ నేనైతే వెళ్ళాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నా. 4 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడొచ్చిద్దా అనేది. మొత్తానికైతే వచ్చేసింది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మా వోడికైతే మా వారికి అప్పచెప్పేసా. నీదే బాధ్యత ఇవాళన్నా. మా వారు కూడా నాకు అలాగే సపోర్ట్ చేశారు. "పో నీ ఇష్టం పో" అన్నారు. ఆ! దేవుడా! ఇంక చాలు నాకి మా వారున్నారని చెప్పి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మామూలుగా గాదు. నీళ్ళల్లో 3 అవర్స్ బయటికి రాలా. అది గూడా మా వారు తిడితే అప్పుడు బయటకొచ్చా. మొత్తానికైతే మేము పొద్దున్న వండుకున్న ప్రసాదాలన్నీ తీసుకెళ్ళిపోతాము. ఇంటికాడ పూజ చేసుకొని ప్రసాదాలన్నీ దేవుడికి పెట్టేసిన తర్వాత మేము ఫుడ్ అది తినేసిన తర్వాత ఆ ఉన్న ప్రసాదాలన్నీ కృష్ణానదికి పట్టుకొని ఎళ్ళిపోయి సాయంత్రం 6 వరకు అక్కడే ఉంటాము. స్నానాలు చేసుకొని అలసిపోయిన తర్వాత పైకొచ్చి ఆ తెచ్చుకున్న ఫుడ్ అంతా తిన్నాము. ఎక్కువ అయితే ఫ్యామిలీ మెంబర్స్‌తో వెళ్తేనే బావుంటది. ఎందుకంటే ఇలా స్నానాలనేవి ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్‌తో వెళ్తే ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు. సింగిల్‌గా వెళ్తే ఎంజాయ్‌మెంట్ అనేది ఉండదు. మేమైతే ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీస్‌తోనే వెళ్తాము. మాక్సిమం ఫ్యామిలీ ఎళ్తాం. చాలా తక్కువ ఎళ్తాము. ఇద్దరం అయితే. వచ్చే దారిలో చెరుకులవి తినేసి ఇంకా మా ఆయన నీళ్ళల్లో స్నానం చేసో, జలుబు పట్టేసింది. ఆ గొంతు చూడు ఎలా మారిపోయిందో అని చెప్పి టీ తాగిస్తా అన్నాడు అని చెప్పారు. ఓకే. సరే అన్నాడు. ఇంకా అని చెప్పేసి ఇంకా టీ తాగి మేమైతే శివరాత్రి చాలా ఎంజాయ్ చేసాము. మీరందరూ కూడా ఎంజాయ్ చేశారనుకున్నాను. హ్యాపీ శివరాత్రి. బాయ్.